హాట్ టాపిక్ హెజ్బుల్లా పేజర్లలా మొబైల్ ఫోన్లు పేల్చవచ్చా? ఆ వివరాలేంటో చూద్దాం. లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటెంట్లకు చెందిన వందలాది ఫేజర్లు ఒకేసారి పేలడం అనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఇజ్రాయెల్ నిఘా సంస్థల పనే అని హెజ్బుల్లా అనుమానిస్తోంది. ఇదే సమయంలో బ్యాటరీలు మాత్రమే వేడెక్కి పేలితే ఇంత భారీ గాయాలు కావని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు పేజర్లలో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు. తైవాన్ కు చెందిన ఓ సంస్థ తయారు చేసిన ఈ పరికరాలను తయారీ సమయంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ సమయంలో కానీ మొస్సాద్ ఈ పనికి పూనుకొని ఉండొచ్చని అంటున్నారు. ఆ సంగతి ఇలా ఉంటే ఇప్పుడు సరికొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అవును, సింపుల్ నెట్వర్క్ లిథియం బ్యాటరీలు ఉండే పేజర్లతో ఇంత విధ్వంసం జరిగినప్పుడు పవర్ఫుల్ లిథియం బ్యాటరీతో పాటు 5G నెట్వర్క్, GPS ట్రాకర్, గూగుల్ మ్యాప్ మొదలైన వాటితో నిండి ఉండే మొబైల్ ఫోన్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తే ఏమి జరుగుతోందో, అదే జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేయగలమా? ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఒకేసారి 3000 ఫేజర్లు దాదాపు ఒకేసారి పేలాయి. హిజ్బుల్లాకు బలమైన కోటగా చెప్పుకునే బీరుట్ దక్షిణ శివారులో ఈ పేలుళ్లు మొదలయ్యాయి. ఈ పేలుళ్లతో వందలాది మంది గాయపడ్డారు. వీటిలో శక్తివంతమైన పెంటా ఎరిథ్రటాల్ ట్రైనైట్రేట్ అనే పేలుడు పదార్థాన్ని వాడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ పేలుళ్లకు కారణం పేజర్లలోని బ్యాటరీలకు కొన్ని ట్విక్లు చేసినట్లు భావిస్తున్నారు. ఈ మార్పుల కారణంగా బ్యాటరీ తక్షణమే వేడెక్కి పేలుడు పదార్థాలను ప్రేరేపించిందని చెబుతున్నారు. ప్రధానంగా లెబనీస్ రేడియో నెట్వర్క్ ను హ్యాక్ చేయడం ద్వారా పేజర్లకు సిగ్నల్ పంపబడిందని, ఫలితంగా పేలుళ్లు సంభవించాయనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలా పేజర్లతోనే ఇంత చేయగలిగినప్పుడు సెల్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, ఎయిర్ పాడ్లు, ల్యాప్టాప్లు, ఫేస్ మేకర్లు వంటి ఇతర పరికరాల పరిస్థితి ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇలాంటి పరికరాలు కూడా దాడులకు గురవుతాయా అనే భయాలను నేటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నిపుణులు ఈ కొత్త ఆందోళనలను తోసిపుచ్చుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని సందర్భాల్లో లిథియం బ్యాటరీలు ప్రమాదకరమైన మంటలకు గురయ్యే అవకాశం ఉందని, అయితే లెబనాన్ సంఘటనలో పాల్గొన్న పరికరాలు రిమోట్ గా పేలుళ్లకు ప్రేరేపించడానికి మార్చబడ్డాయని నివేదించబడిందని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పేలిన ఆ పేజర్లు హ్యాక్ చేయబడలేదని నొక్కి చెబుతున్నారు. తాజాగా పేలిన పేజర్లు ఏమీ హ్యాక్ చేయబడలేదు, వాటిపై సైబర్ అటాక్ జరగలేదు అనేది గమనించడం ముఖ్యమని, వాటికి తయారీ సమయంలోనో రవాణా చేసే సమయంలోనో కొన్ని మార్పులు చేయబడ్డాయని చెబుతున్నారు. అందువల్ల సెల్ఫ్ ఓన్ యూజర్లలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అంటున్నారు. ఇదే సమయంలో బ్యాటరీ సంబంధిత ఘటనల ప్రమాదాన్ని తగ్గించడానికి వినియోగదారులు కొన్ని సూచనలు పాటించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా థర్డ్ పార్టీ ఆప్షన్లకు బదులుగా అధికారిక ఛార్జర్లను మాత్రమే ఉపయోగించడం మంచిదని, తీవ్రమైన వేడి నుంచి పరికరాలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. బ్యాటరీ హెల్త్ ను అప్పుడప్పుడు పర్యవేక్షించాలని చెబుతున్నారు. ఏ పరికరాన్ని పూర్తిగా ఫెయిల్యూర్ నుంచి నిరోధించలేనప్పటికీ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల పెద్ద పెద్ద నష్టాలను నిరోధించవచ్చని అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.